క్రైస్తీలాడ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యంను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మీకు నెమ్మది కలుగజేస్తాను అని దేవుడు అంటున్నారు. చాలామంది ఈ రోజులలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఎటు చూచినా విచారములు, దుఃఖములు, కుటుంబ పరిస్థితులను బట్టి నెమ్మది లేదు. ధనము ఉన్నా, ఆస్తి ఉన్నా నెమ్మది లేదు. వస్తు వాహనాలు ఉన్నా నెమ్మది లేదు. మరి కొంతమంది జీవితము ఒంటరితనములో గడుపుతూ నెమ్మది లేకుండా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి నెమ్మది లేని పరిస్థితిలో నీవు ఉన్నా దేవుడు ఏమని అంటున్నారు అంటే, ఈరోజు మీకు నెమ్మదిని కలుగజేస్తాను అని అంటున్నారు. నీ ప్రతి పోరాటంలో నీకు జయమును ఇస్తాను అని దేవుడు అంటున్నారు. నీ ప్రతి పోరాటంలో నీకు నెమ్మది ఇస్తాను అని దేవుడు అంటున్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నీ జీవితంలో ఒక గొప్ప ఆదరణ ఆయన నీకు కలిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఎటు చూచినా నెమ్మది లేని పరిస్థితులు. ఒక పోరాటం అయిపోయినాక మరొక పోరాటము, ఒక శ్రమ ముగించిన తరువాత మరొక శ్రమ. ఈ విధంగా భయంకరమైన పరిస్థితులలో నెమ్మది లేక అలమటిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో అన్న మాట ఏమిటి అంటే, నా జనులకు నేను నెమ్మది దయచేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యుద్ధములను మాన్పివేస్తాను, నలుదిశలా నేను నెమ్మదిని కలుగజేస్తాను అని అంటున్నారు. ఒకవేళ ఉద్యోగంలో నీవు ఎంత చక్కగా పనిచేసినా అధికారుల ద్వారా పోరాటాలను ఎదుర్కొంటూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీకు నెమ్మదిని కలుగజేస్తాను అని అంటున్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పోరాటం నీవు ఎదుర్కొంటున్నా ఈ ఉదయకాల సమయమున ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయము చెయ్యి అని అడిగితే తప్పకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది దయచేస్తానని వాగ్దానం చేసి నెమ్మదిని కలిగించిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన దేవుడు సమాధానమునకు అధిపతి. ఆయన మనకు నెమ్మదిని కలిగించే దేవుడు కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము వింటున్న మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, మీ దగ్గరే మాకు నెమ్మది ఉంది ప్రభువా. అయా, మీ దగ్గరే మాకు ఆదరణ ఉంది కాబట్టి తండ్రి, నీ సన్నిధిలో ఎవరెవరు అయితే ప్రాధేయపడి అడుగుతూ ఉన్నారో తండ్రి, వారి జీవితాలలో గొప్ప నెమ్మదిని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా, ఈ వాగ్దానాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.